హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము మన సంఖ్యలు తెలుసుకుందాంలో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసాం. ఇది పార్ట్ 3, ఇది చివరిది. ఈ రోజుతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడాను పార్ట్ల వారీగా చూడడం వల్ల ఏంటంటే ఆ లెసన్కి సంబంధించి పూర్తి అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పార్ట్ 1 ఫస్ట్ చూడండి, తర్వాత పార్ట్ 2, తర్వాత ఇప్పుడు ఇది పార్ట్ 3. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంకెల నుంచి సంఖ్యలు ఏర్పడతాయి. ఈ సంఖ్యలు చిన్న సంఖ్యలు, పెద్ద సంఖ్యలు ఏ విధంగా తెలుసుకుంటాం, అతి చిన్న సంఖ్య ఏంటి, అతి పెద్ద సంఖ్య ఏంటి, ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అంకెలు మనం రాసుకుందాం. రాసుకునేసరికి ఫస్ట్ మనం రాసుకునేది ఎప్పుడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, ఇవన్నీ కూడా ఒక అంకె, ఒక్కొక్క అంకె మాత్రమే ఉన్న అంకెలు ఇవి. ఇంతకుముందు మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం అంకెలు. తర్వాత వచ్చేది ఈ ఒక అంకెల్లో ఉండే పెద్ద సంఖ్య ఏది అంటే, పెద్ద అంకె ఏది అంటే 9. 9 కంటే పెద్ద అంకె ఒకే అంకె కలిగినటువంటి సంఖ్య అనుకుందాం. ఇది ఇంతకంటే పెద్దది మరి లేదు. తర్వాత 9 తర్వాత ఏమొస్తుంది అంటే 10 వస్తుంది. 10 అనేది ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 10 అనేది చూసుకుంటే 2 సంఖ్యలు ఉన్నాయి. అలాగే 10 నుంచి 10, 11, 12, 13, 14, 15 ఇలా అండ్ సో ఆన్ 99 చూసుకుందాం. ఇవి 2 అంకెల సంఖ్యలు. 10 నుంచి 99 వరకు 2 అంకెలు మాత్రమే ఉన్నటువంటి సంఖ్యలు అన్నమాట. ఈ సంఖ్యలో అంకెలు 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి? 1, 0. ఈ 1, 0 ఉన్నాయి. 1, 0 అనేది 2 అంకెల సంఖ్య, ఫస్ట్ సంఖ్య ఇది. 2 అంకెల సంఖ్యలో మొట్టమొదటి సంఖ్య, అతి చిన్న సంఖ్య ఇదే. ఈ 2 అంకెల సంఖ్య తర్వాత ఏముంది? 11 ఉంది, 12, 13, 14 అలాగా 90, 91, 92, 93, 99. 99 తర్వాత వచ్చే సంఖ్య 100. 99 వరకు ఎందుకు రాసామంటే 99 తర్వాత వచ్చే సంఖ్య 100. ఈ 100 అనేది 100 అనేది ఎన్ని అంకెలు ఉన్నాయి? 0, 1 ఒకటి ఉంది, 0, 1, 0, 1 మొత్తం 3 అంకెలు ఉన్నాయి. అంటే 3 అంకెల సంఖ్య. 2 అంకెల సంఖ్యలో 99. మరి 2 అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది అంటే 10, 10. 2 అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య 10. 10 కంటే అంటే 10 కంటే చిన్నది ఏముంది? 10 కంటే చిన్నది 9. 9 అనేది ఒక అంకె అయిపోతుంది. అంటే ఒక అంకె సంఖ్యలో పెద్ద సంఖ్య ఇది. ఒక అంకె సంఖ్యలో పెద్ద సంఖ్య ఇది. 2 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 10, పెద్ద సంఖ్య ఏమవుతుంది? 99. 99 కంటే పెద్దది 100. 100 అనేది 3 అంకెల సంఖ్య అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి మనం. కాబట్టి 2 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య ఇక్కడ రాసుకుందాం. 2 అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య వచ్చేసరికి ఏమవుతుంది? 10. 2 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 10. అదే ఇక్కడ రాసుకుందాం. 2 అంకెల సంఖ్యలలో పెద్ద సంఖ్య, అతి పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అంటే అతి పెద్ద సంఖ్య. అతి పెద్ద సంఖ్య అంటే అంతకు మించి మరి ఇంకేం లేదనమాట. 2 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 99. 99 తర్వాత 100 వస్తుంది. 100 అనేది ఏంటి? 100 అనేది 100లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి.
100లో 3 అంకెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 3 అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య ఇది అవుతుంది అప్పుడు. ఎందుకంటే అతి 2 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య తర్వాత వచ్చిందే 3 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అన్నమాట. కాబట్టి 3 అంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య వచ్చేసరికి 100. అదే 3 అంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య చూసుకుందాం. 3 అంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఇప్పుడు 100 ఉంది. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 చూసుకోండి. ఇప్పుడు 900 తర్వాత 1000 వస్తుంది. అంటే మనం 100లో లెక్క వేసుకుంటాం. ఇప్పుడు 900, 990, 991 అలాగా ఇలా చూసుకుంటే 999, 99 తర్వాత 1000 వస్తుంది కదా. 99 తర్వాత 1000 వస్తుంది. 99 వరకు కూడా 3 అంకెల సంఖ్యలే. అంటే 100తో ప్రారంభమయ్యి 200 కానీ 300 కానీ 400 కానీ 500 కానీ చూసుకోండి 897 ఉంది 3 అంకెల సంఖ్య. దీనికంటే పెద్దది లేదా? పెద్దది ఉంది 898. దానికంటే పెద్దది లేదా? ఉంది 900. దీనికంటే పెద్దదే కదా. 900 దానికంటే పెద్దదే. తర్వాత 990 కూడా దీనికంటే పెద్దదే కదా. అంటే ఇలా పెద్దది చూసుకుంటూ పోతే 998 కూడా దీనికంటే పెద్దదే. 998 కంటే పెద్దది ఉందా లేదా? ఇంకా ఉంది 999. 3 అంకెల సంఖ్యలలో ఇవి నేను చెప్తున్నవన్నీ కూడాను ఈ 3 అంకెల సంఖ్యలలో 999 కూడా పెద్దదే. 999 తర్వాత ఇంక పెద్దది లేదా అంటే 1000 ఉంది కదా. మరి ఈ 1000 అనేది ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. ఈ 1000లో 4 అంకెలు ఉన్నాయి. మరి 4 అంకెలు అయిపోయాయి కదా. మనకేమడిగారు? 3 అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య. 3 అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య అనేసరికి 999 కంటే మరి ఏం లేవు. 3 అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య అనేది ఓన్లీ 999 మాత్రమే వస్తుంది. తర్వాత 999 తర్వాత వచ్చే తర్వాత సంఖ్య ఏది? 1000. 1000 అనేది ఎన్ని అంకెలు ఉన్నాయి? 1000లో 1, 2, 3, 4 అంకెలు ఉన్నాయి. అంటే 4 అంకెల సంఖ్యలలో ఇంతకంటే చిన్నది మరి లేనట్టే కదా. ఇంతకంటే చిన్నది ఏమవుతుంది? 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి 4 అంకెల సంఖ్యలలో ఇంతకంటే చిన్న సంఖ్య అనేది లేదు. కాబట్టి 4 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏమవుతుంది అంటే 1000. 4 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 1000 అవుతుంది. 1000 అవుతుంది. అలాగే 4 అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000. 9000 కూడా ఎన్ని? 9000 ఎన్ని ఉన్నాయి? 9000 ఎన్ని అంకెలు ఉన్నాయి కదా. 9000 వరకు ఎందుకు ఆగానంటే 8000 చెప్పుకోవచ్చు. 8000 కంటే పెద్ద ఉంది కదా 9000, అందుకోసం ఇక్కడ ఆగాను. 9000, 9090, 9400, 9500, 9600, 9700, 9800 4 అంకెలే ఉన్నాయి. అలాగే 9900 4 అంకెలే ఉన్నాయి. 9900 కంటే ఎక్కువ లేవా? ఉన్నాయి. 990 ఉంది. 9990 దీనికంటే పెద్దే కదా. మరి ఇంతకంటే పెద్ద లేదు. 9991 ఉంది. 9992 ఉంది. దానికంటే పెద్దది. 9996 ఉంది. దానికంటే పెద్దది. 9998 ఉంది. 9998 ఉంది. ఇవి కూడా 4 అంకెల సంఖ్యలే. వీటన్నిటికంటే పెద్దే కదా. వీటన్నిటితో పోలిస్తే పెద్దే కదా. మరి దానికంటే పెద్దది లేదా? ఉంది. 9999 ఉంది.
మరి దానికంటే పెద్దది లేదా? ఉంది. ఏంటది? 10,000. 10,000 ఎన్ని అంకెలు ఉన్నాయి? ఈ 10,000 అనే సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 5 అంకెలు ఉన్నాయి. మనకేం అడిగారు? 4 అంకెలు మాత్రమే అడిగారు. 4 అంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య, అంతకుమించి మరి పెద్ద ఉండకూడదు, అతి పెద్ద సంఖ్య అనేసరికి ఇది మాత్రమే వస్తుంది. అంతకుమించి ఇంకేం లేవు. 9,999 అంతే. అలా చూసుకుంటే తర్వాత 9,999 తర్వాత వచ్చింది ఏంటి? 10,000. 10,000 అనేది ఎన్ని అంకెలు? 5 అంకెలు. కాబట్టి 5 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 10,000. 10,000 5 అంకెలే కదన్నా, ఎందుకంటే చిన్న సంఖ్య మరి లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే అది ఏమవుతుంది? ఇది అవుతుంది. ఏంటిది? 9,999 అవుతుంది. అవి 5 అంకెలు కాదు కదా, 4 అంకెలు. 4 అంకెల సంఖ్యలో అది పెద్ద సంఖ్య అవుతుంది. అలాగే 5 అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000. 80,000 కంటే పెద్దది 90,000, 90,900, 90,999. 99,999. చూడండి, ఇదే సేమ్, ఇదే పద్ధతి. ఎన్ని అంకెలకైనా సరే మనం ఇదే పద్ధతి. మీకు మనం సింపుల్గా కొండ గుర్తులుగా గుర్తుంచుకోవాలనుకుంటే దీనికి అతి పెద్ద సంఖ్య అన్నారు. అతి పెద్ద సంఖ్య అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అతి పెద్ద సంఖ్య. 9 కంటే పెద్ద సంఖ్య ఉంటుందా? ఉండదు. అతి పెద్ద సంఖ్య అంటే ఎన్ని అంకెలు అడిగారు? 2 అంకెల సంఖ్యలు, 2 9లు. 3 అంకెల సంఖ్యలు, 3 9లు. అంతకంటే పెద్ద మీరు ఉండవు, ఎందుకంటే 9 పెద్దది. 4 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య 4 9లు. 5 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య 5 9లు. 6 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య 6 9లు. 100 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య 100 9లు. ఇదే పద్ధతి, అందులో ఏమీ మార్పు ఏమి ఉండదు. అలాగే అతి చిన్న సంఖ్య ఉంది. అతి చిన్న సంఖ్య అంటే 2 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య. 1 పక్కన 0, 2 అంకెలు, 1తో కలిపి 2 అంకెలు, 1 0. 3 అంకెలు, 1 తర్వాత 2 0, మొత్తం 3 అంకెలు అవుతున్నాయి. 4 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య 1 పక్కనే 3 0, 1000 అవుతుంది. అలా సింపుల్గా 6 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య అన్నాడు. 1 పక్కన 5 0 పెట్టేయడమే, 1,00,000. ఆ విధంగా మనము కొన్ని టెక్నికల్గా మనం వెళ్ళాలి. అలాగే ఈ విధంగా నేర్చుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగం కూడా ఉంటుంది. ఇది మనకు సంబంధించినటువంటి అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్యలు ఏవనేవి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు స్థాన విలువల గురించి. మనకి స్థాన విలువలు 2 రకాలుగా కూడా 2 సంఖ్యమానాలు ఉన్నాయి మనకి. అంటే వేరువేరు సంఖ్యమానాలు వేరేగా ఉన్నాయి. మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి 2. అదేంటంటే హిందూ అరబ్ సంఖ్యామానం, రెండోది ఆంగ్ల సంఖ్యామానం. అదే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఫస్ట్ హిందూ అరబ్ సంఖ్యామానం. ఈ విధానం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ విధానం తెలుసుకోవాలంటే మనము నిన్న కూడా చెప్పుకున్నాం, ఇంత ముందు క్లాసులో చెప్పుకున్నాం. అవి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒకట్లు, పదులు, వందలు. ఇవి విడివిడిగా ఉంటాయి. ఫస్ట్ ఒకట్లు, పదులు, వందలు. ఈ వందల తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వేల స్థానం ఉంటుంది. వేల స్థానంలో 2 ఉంటాయి, వేలు.
వేలులో రెండు ఉంటాయి. ఏంటవి? వేలు, 10,000. వేల స్థానాల్లో ఇది వేల స్థానం. వేలు, 10,000. వేలు, 10,000. అలాగే లక్షల స్థానం. లక్షల స్థానం చూసుకుంటే ఇందులో కూడా రెండు ఉంటాయి. లక్ష, 10 లక్షలు. అలాగే కోట్ల స్థానం. ఇందులో కూడా మళ్ళీ రెండు ఉంటాయి. 1, 10 కోట్లు. ఇది విధానం. ఎందుకు ఈ విధానం చెప్తానంటే మన తర్వాత చాప్టర్లో ఉండేది కామాలు గుర్తించాలి, కామాలు పెట్టాలి ఫస్ట్. ఇది 1, 10, 100, వేలు, లక్షలు, కోట్లు. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే అదే. కానీ అందులో సబ్ ఉన్నాయి. ఏంటి? వేలు, 10,000. వేల స్థానం, 10,000 స్థానం కలిపి వేల స్థానం. వేలు, 10,000 వేల స్థానం ఉంటాయి. అలాగే 10,000 స్థానం ఉంటుంది. ఈ రెండు స్థానాలు కలిపి ఒకేలాగా చదవాలన్నమాట. చదువుకోవడం కోసం మనకి ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి మీకు ఇది అర్థమైతే ఈజీగా చదివే కామాలు పెట్టడం అనేది మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. లక్షలు. లక్ష, 10 లక్షలు. లక్ష, 10 లక్షలు కలిపి ఒకేసారి చదవాలి. అవి లక్షలు. ఓకే. 1,00,00,000, 10 కోట్లు కలిపి కోట్లు. ఉదాహరణకి మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఉంది. అది ఒక సంఖ్య. ఈ సంఖ్యని ఫస్ట్ మనం 1, 10, 100 అనేవి ఇది ఉంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 10, 100 ఇది ఎలాగో చదువుతాం. 1, 2, 3 అంటే 321. ఇదంతా ఒకటే. 321. తర్వాత వేల స్థానంలో, వేలు స్థానంలో 4, 10,000 స్థానంలో 5 ఉంది. ఈ రెండు సేమ్. ఈ రెండు ఒకటి. ఈ రెండు ఒకే విధంగా చదవాలి. తర్వాత లక్షల స్థానంలో 6, 10 లక్షల స్థానంలో 7 అంటే ఈ రెండు లక్షల స్థానం అన్నమాట. ఇది వేల స్థానము, ఇది లక్షల స్థానము, ఇది కోట్ల స్థానం. చూడండి, ఇప్పుడు ఈజీగా చదవడం మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకు? ఎలా అంటే 98 కోట్ల. ఇది కోట్ల స్థానం. 98 కోట్ల. 76 లక్షల. 54 లక్షల. 54,321. ఇలా చదవడం ఈజీగా ఉంటుందా? లేదా కంప్లీట్గా ఒక నెంబర్ పెట్టిస్తే అది కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడాను ఈ విధానం మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఇలా బాక్సులు మనం పెట్టుకోం. కాబట్టి ఏం చేయాలి? 1, 2, 3, 4, 5 కామాలు పెట్టాలి. 1, 10, 100, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు ఇలా కామాలు పెట్టుకుంటే, కామాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఇది కోట్ల స్థానం, ఇది లక్షల స్థానం, వేల స్థానం, 100, 10, 1. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆంగ్ల సంఖ్యామానం. దీన్నే అంతర్జాతీయ సంఖ్యామానం అని కూడా అంటారు. ఆంగ్ల సంఖ్యామానం. ఎందుకంటే అది ఉంచుతూ ఈ రెండు రాయడానికి ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ, ఇంటర్నేషనల్. ఇప్పుడు సేమ్ దీనిలో ఈ హిందూ అరబిక్ సంఖ్య విధానం ఏదైతే ఉందో అలాగే మొదటి మూడు సేమ్ ఒకేలా ఉంటాయి. అదే 1, 10, 100 ఇది సేమ్. వందలు అదే ఆ విధంగా రాయడం. తర్వాత వేల స్థానం. వేల స్థానంలో ఇక్కడ 3 ఉంటాయి. అక్కడ ఎన్ని ఉన్నాయి?
ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2000, 10,000. కానీ ఇక్కడ వేల స్థానంలో 3 ఉంటాయి. ఏంటంటే 1000, 10,000, 100,000. ఇక్కడ ఒక టెస్ట్ అనమాట, వేల స్థానం. చూడండి, 1లు, 10లు, 100లు, 1000, 10,000, 100,000. వేల స్థానంలో 3 ఉన్నాయి. తర్వాత వేల స్థానం తర్వాత మిలియన్స్. మరి మనకి లక్షలు, ఇక్కడ కోట్లు అవేమి ఉండవు, డైరెక్ట్ మిలియన్స్. మిలియన్స్లో మళ్ళీ మూడు విభాగాలు ఉంటాయి. ఏంటంటే మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. మిలియన్ల తర్వాత బిలియన్స్ ఉంటాయి. బిలియన్స్. ఇంతవరకు అవసరం ఉండదు, బిలియన్స్ వరకే తెలుసుకుంటే సరిపోతుంది మనకి 6వ తరగతి వరకు. ఇప్పుడు ఈ 2 సంఖ్యామానాలకి ఒకే దగ్గర వేసి వీటిలో ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు హిందూ సంఖ్యామానం, హిందూ అరబ్ సంఖ్యామానం అంటారు. హిందూ సంఖ్యామానం రాద్దాం. అలాగే ఆంగ్ల సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం అని కూడా అంటారని చెప్పాం. ఇవి 1లు. ఇక్కడ కూడా 1లే ఉంటాయి. 10లు, ఇక్కడ కూడా 10లే ఉంటాయి. 100లు, ఇక్కడ కూడా 100లే ఉంటాయి. ఇక్కడ ఏంటి? 1000, ఇక్కడ కూడా 1000, 10,000, ఇక్కడ కూడా 10,000, లక్షలు, ఇక్కడ 100,000 ఉంటాయి. 1000, 10,000, 100,000. ఫస్ట్ ఇది రాసేద్దాం. లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు. 10 కోట్ల తర్వాత ఇంకా 100 కోట్లు ఉంటాయి. 100 కోట్లు, 1000 కోట్లు అలా ఉంటాయి. అవి వదిలేదు, రాసుకుందాం వీలైతే. మరి ఇక్కడ చూడండి, 1000, 10,000, 100,000. తర్వాత మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్స్. బిలియన్లు. ఇప్పుడు చూసుకుందాం. చూడండి, 1ల స్థానము హిందూ అరబిక్ సంఖ్యామానంలో 1ల స్థానం సమానంగా ఉన్నాయి. ఆంగ్ల సంఖ్యామానం, హిందూ సంఖ్యామానం వరకు 1000, 10,000 వరకు సమానంగా ఉన్నాయి. ఇవి ఇందులో తేడా ఏం లేదు. ఓకే. 10 లక్షలు అంటే మిలియన్. 10 లక్షలు అంటే మిలియన్. చూడండి, 1 మిలియన్ అంటే ఎంత? మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు. జస్ట్ మనము ఇలాంటివి తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇవే మనకి ఇంపార్టెంట్. ఈ పట్టిక ద్వారా మీకు ఈ విషయాలు ఈజీగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ పట్టిక ద్వారా చెప్తున్నాం మనం. మిలియన్. 10 మిలియన్లు అంటే కోటి. చూసుకోండి, ఇప్పుడు 1 కోటి అంటే ఆంగ్ల సంఖ్యామానంలో 10 మిలియన్ల సమానం. 10 మిలియన్లు, 10 మిలియన్లు అంటే 1 కోటి. 1 కోటి. 100 మిలియన్లు అంటే 10 కోట్లు.
100 మిలియన్లు. 100 మిలియన్లు అంటే 10 కోట్లు. 100 కోట్లు అంటే బిలియన్. బిలియన్ని 1 బిలియన్ అంటే 100 కోట్లు. సింపుల్గా ఇవి చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోవాలి మీరు. బిలియన్ అంటే 100 కోట్లు. చూడండి, ఈ పట్టిక ద్వారా ఇవి నేర్చుకున్నాం మనం. లక్షకి ఎన్ని వేలు? 100,000. 100,000 అంటే ఎన్ని? 1,00,000. అలాగే మిలియన్, 1 మిలియన్కి ఎన్ని లక్షలు? 10 లక్షలు. 10 లక్షలు అంటే ఆంగ్ల సంఖ్యామానంలో దేనికి సమానం? మిలియన్కి సమానం. 10 మిలియన్లు అయితే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎంత? 1 కోటి. 1 కోటి అంటే ఆంగ్ల సంఖ్యామానంలో ఎంత? 10 మిలియన్లు. 10 మిలియన్లు దేనికి సమానం? 100 మిలియన్లు ఎంత? 10 కోట్లు. 100 మిలియన్లు అంటే ఎంత? కొన్నిసార్లు మనకి బడ్జెట్ సమావేశాల్లో 100 మిలియన్స్ అంటారు. ఎంత? 100 మిలియన్స్ అంటే సింపుల్ 10 కోట్లు. 10 కోట్లు అని మనకి ఈజీగా అర్థమవుద్ది. ఇది మనం ఎక్కువగా వాడుతాం. ఇది ఇంటర్నేషనల్. మరి 100 కోట్లు అంటే బిలియన్. ఈ విధంగా మనము ఈ పట్టికను ఆధారంగా చేసుకుని ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. వీలైతే నోట్ చేసుకోండి, పాజులో పెట్టి. ఓకే, ఇది చెరిపేస్తున్నా. మీరు చాలామందికి ఇంట్రెస్ట్తో వింటేనే మీకు ఇది చాలా అర్థమవుతుంది. ఏదో చెప్పారు కదా, విన్నాం కదా అని కాకుండా వీలైతే నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 6వ తరగతి పిల్లలందరూ కూడా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుంటే మీకు ఇంక చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్కి దీనికి సంబంధం ఉంటుంది. అది వేరే వాళ్ళు ఎవరైనా చూసేసరికి ఏందో లాగా ఉంటుంది. ఇప్పుడు మనం హిందూ అరబిక్ విధానం సంఖ్యామానం తెలుసుకున్నాం, అలాగే ఆంగ్ల సంఖ్యామానం తెలుసుకున్నాం. మరి ఈ సంఖ్యామానాలని అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏదైనా ఒక నెంబర్ రాద్దాం. ఉదాహరణకి ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్యని హిందూ అరబ్ విధానంలో ఎలా రాస్తారు, ఆంగ్ల సంఖ్యామానంలో ఎలా రాస్తారు? ఉదాహరణకి హిందూ అరబిక్ విధానం, హిందూ అరబిక్ సంఖ్యామానం చూసుకుంటే దీన్ని 1, 10, 100 ఇలా కామ పెట్టుకోవాలి. 1000, 10,000 తర్వాత కామ పెట్టుకోవాలి. తర్వాత 1,00,000, 10,00,000 తర్వాత కామ పెట్టుకోవాలి. 1, 10, 100 కామ 1000, 10,000 కామ 1,00,000, 10,00,000 కామ. దీన్ని ఎలా చదువుతాము అంటే 3,74,89,170. ఇది హిందూ అరబిక్ విధానం. ఇక్కడికి వచ్చేసరికి ఆంగ్ల సంఖ్యామానంకి వచ్చేసరికి కామాలు పెట్టే విధానంలోనే మార్పు వస్తుంది. 1, 10, 100 తర్వాత కామ, 1000, 10,000, 100,000 తర్వాత కామ పెట్టాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఆంగ్ల సంఖ్యామానంలో 3 కామాలు ఉంటాయి. ఇక్కడైతే 2 ఉంటాయి. ఫస్ట్ 3 ఎలాగా కామన్. మొదట 3 స్థానాలు 2 సంఖ్యామానంలో కూడా కామన్గా ఉంటుంది. మొదటి 3 స్థానాల తర్వాత కామలు పెట్టాలి రెండింటికి ఉన్న. తర్వాత హిందూ అరబిక్ సంఖ్యామానం విధానంకి వచ్చేసరికి 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు అలా 2 తేడాలు ఉంటాయి. అదే ఆంగ్ల సంఖ్యామానంకి వచ్చేసరికి 1000, 10,000, 100,000 తర్వాత కామ, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్స్. మరి ఆ విధంగా చూసుకుంటే ఇది వేల స్థానము, ఇది 1000, ఇది మిలియన్స్. కాబట్టి 37,489,000. ఇక్కడ చూడండి, 489,170. ఈ విధంగా కామాలు పెట్టి మనము ఆ సంఖ్య అక్షరాల్లో రాయండి అంటారు. దీన్ని అక్షరాల్లో రాయాలంటే 37,489,170 అని రాయాలి ఆంగ్ల మానంలో అయితే. అదే హిందూ అరబిక్ విధానంలో రాయాలంటే ఇదే నెంబర్ని మనం ఎలా రాస్తున్నామంటే 3,74,89,170 అని రాస్తున్నాం. ఇది అర్థమైంది కదా. ఇదే విధంగా మనకి 3వ అభ్యాసంలోకి వచ్చేసరికి 3వ అభ్యాసంలో
మనకు అవి ఇచ్చారు. కామాలు స్థాన విలువలు విభజించి రాయమన్నారు, రాసేస్తాం. సంఖ్యలు అక్షరాల్లో రాయమన్నారు, ఈజీగా రాస్తాం. అక్షరాలు ఇదే కామాలు పెట్టుకుని రాసుకోవడమే. ఆల్రెడీ కామాలు పెట్టే ఉన్నాయి అక్కడ. మరి కింద వాటిని అంకెల్లో రాయమన్నారు, అక్షరాలు ఇచ్చారు, అంకెల్లో రాస్తాం. విస్తరణ రూపం అవి నిన్ననే చెప్పుకున్నాం. దాని సంక్షిప్త రూపం తెలుసు, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అది కూడా రాసుకున్నాము. ఇది మరి కోట్ల స్థానంలో 5, లక్షల స్థానంలో 2, వేల స్థానంలో 1, 10,000 స్థానంలో 6, ఒకట్ల స్థానంలో 3 అంకెలను ఉంచిన ఏమైనా 10 సంఖ్యలను రాయండి అన్నారు. మిగిలిన స్థానాల్లో ఏమైనా ఉండవచ్చు. ఇవి వాళ్ళు ఏం చేయమన్నారు? కోట్ల స్థానంలో 5, కోట్ల స్థానం ఉంది కదా, 5 పెడతారు. లక్షల్లో 10 లక్షలు ఆడు ఇవ్వలేదు కానీ మీకు నచ్చింది రాసుకోవచ్చు. లక్షలు 10,000 స్థానంలో 1 రాయాలన్నారు. వేల స్థానంలో మీకు నచ్చింది రాసుకోవచ్చు. 10ల స్థానంలో 6 రాయమన్నారు. 100ల స్థానంలో మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఒకట్ల స్థానంలో 3 ఉండాలి. ఈ విధంగా 10 అంకెలు రాయమన్నారు. అది మీరు రాయాలి. 4 అభ్యాసం కూడాను ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ఈ సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యమానంలో విభజించి చదివే పద్ధతిలో తిరిగి రాయమని చెప్పారు. అది రాస్తారు. ఈ లెసన్లో మరొకటి మనకి పరిచయం చేశారు. ఏంటంటే మనకి స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్లో చిన్న చిన్న గీతలు ఉంటాయి. మన ప్రతి ఒక్కరి దగ్గర ఉండే స్కేల్లో చూసుకోండి. ఆ 10 గీతలు కలిపితే ఆ 10 గీతలు కూడా 10 మిల్లీమీటర్లు. 10 మిల్లీమీటర్లు అనమాట. 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటరు. 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటరు. ఇలాంటి 100 సెంటీమీటర్లు అయ్యాయి అనుకోండి, అది 1 మీటర్తో సమానం. 100 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు 1 మీటరు. 1 మీటరు. ఇలాంటి మీటర్లు 1000 మీటర్లు అయితే 1 కిలోమీటరు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనము ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు అడుగుతుంటారు చూడండి. ఆ కిలోమీటర్లు అంటే ఇవి మాత్రం మనకు పరిచయం చేశారు. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మిగతా చాలా ఈజీగా ఉంటాయి. అవి మీకు వస్తాయి త్వరలో. అవి కూడా వస్తాయి. ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సినవి ఇది. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటరు మన స్కేల్లో ఉంటుంది. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. మన స్కేల్లో సుమారు కొన్ని స్కేల్లో 30 ఉంటాయి, 30 సెంటీమీటర్ల వరకు కూడా ఉంటాయి. కొన్ని సెంటీమీటర్లు ఇంత 100 సెంటీమీటర్ల స్కేల్ ఉండదు. 100 సెంటీమీటర్లు మనం కొలుసుకుంటే 1 మీటర్తో సమానం అనమాట. మన స్కేల్తో మనం కొలుసుకోవచ్చు. 100 సెంటీమీటర్లు 1 మీటర్ అంతా అంటే మన దగ్గర స్కేల్ ఉంటుంది కదా, మనం కొలుసుకోవచ్చు. కొలుసుకొని ఇది మీటరు అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. అయితే 1 మీటరు 100 సెంటీమీటర్లతో సమానం. మరి అలాంటి మీటర్లు 1 మీటర్ అంటే మనకి ఎంత వస్తుంది? సుమారు మనం లెక్క వేసుకుంటే ఇంతవరకు వస్తుంది 1 మీటరు. 100 సెంటీమీటర్లు ఇలా ఇంతవరకు వస్తుంది. ఇలాంటి 1000 మీటర్లు అయితే 1 కిలోమీటరు. 1000 మీటర్లు అంటే 1 కిలోమీటరు. మనకి మా ఊరు నుంచి మండల కేంద్రానికి ఇన్ని కిలోమీటర్లు అంటాం చూడండి. అవన్నీ కూడా ఎలా కొలిసారంటే వీటిని ఉపయోగించి. మరి ఇంతటితో మన సంఖ్యలను తెలుసుకుందాం పూర్తయింది. ఇందులో 3 భాగాలుగా మనం విభజించాం. సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా సరే, ఏమైనా సరే నాకు పర్సనల్గా మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, అక్కడ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే, లేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వచ్చు. మీకు ఈ క్లాసు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడుతుందంటేనే సబ్స్క్రైబ్ చేయండి. ఉపయోగం లేనప్పుడు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ పిల్లలు కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అన్నదమ్ములు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ క్లాసులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ తరగతులు ఖచ్చితంగా కొంతమంది సలహాలు ఇస్తున్నారు, ఈ క్లాస్ చెప్పండి, ఆ క్లాస్ చెప్పండి అని. ప్రస్తుతానికైతే ఈ 6వ తరగతి పూర్తయినాక 7
మధ్య మధ్యలో గెస్ట్ క్లాసులు కూడా మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వచ్చి గెస్ట్ క్లాసులు కూడా కొన్ని చెప్తారు. మరి అందరినీ కూడాను ఉపయోగించుకోండి. ఇప్పుడు కరోనా సమయంలో డైరెక్ట్ క్లాసులు లేవు కాబట్టి ఇవి ఉపయోగించుకొని ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.